ఉంటారు. సో ఒక టీవీ షో అనేటప్పటికి ఎలా ఉంటుందంటే అండి, దాని రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దది. అందరు ఆడియన్స్ని కవర్ చేసుకుంటూ చూసే ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత ఆ షో మీద ఉంటుంది. సో అక్కడ మనం కూర్చొని ఓన్లీ ఒక డబుల్ మీనింగ్ మీదో లేకపోతే ఓన్లీ ఒక అడల్టరీ మీదో మనం ఒక కంటెంట్ అయితే చెయ్యం. అలా చెయ్యరు, ఎవరు కూడా చెయ్యరు. లైక్ ఇప్పుడు కృష్ణ భగవాన్ గారు పంచులు బాగా వేస్తూ ఉంటారు, మీ కో జడ్జిగా చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అసలు బేసికల్గా మీది? యాక్చువల్గా కృష్ణ భగవాన్ అన్నయ్య మీరు టీవీలో చూసే ఆ వ్యక్తి వేరు, పర్సనల్గా వేరు. ఓకే. పర్సనల్గా ఆయన చాలా చాలా స్పిరిచువల్ పర్సన్. ఆయనకి బాబా, రమణ మహర్షి వీళ్ళిద్దరంటే ప్రాణం. నేను, కృష్ణ భగవాన్ అన్నయ్య, ఆ తర్వాత చిట్టిబాబు గారు ముగ్గురం కలిసి ఈ సంవత్సరం ప్రారంభించినప్పుడు జనవరిలో షిరిడికి వెళ్ళాం. ఓకే. మేము షిరిడికి వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా తిరిగి వచ్చాము. చాలా అంటే చాలా విషయాలు బాబా గురించి, రమణ మహర్షి గురించి, ఆ తర్వాత స్పిరిచువల్గా చాలా మాట్లాడతారు. ఆన్ సెట్లో, ఆన్ కెమెరాలోనే ఆయన అలాగ పంచులు వేయడం కానీ, ఊరికే కామెడీ చేయడం, నేను ఆయన మీద ఊరికే కామెడీ కౌంటర్లు వేయడం. మీకు డ్యాన్స్ చాలా ఇష్టం కదా, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, అలాగే రామ్ చరణ్, ముగ్గురిట్లో ఎవరి డ్యాన్స్ ఎక్కువగా ఇష్టం మీకు? నాకు ఎప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్నకి ఒకే సమాధానం చిరంజీవి గారు. చిరంజీవి వీళ్ళ ముగ్గురులో అంటే నాకు ఆయన తర్వాత వీళ్ళందరినీ మీరు పెట్టుకోవచ్చు. చిరంజీవి గారితో ఇప్పుడు నటించే అవకాశం వస్తే మీరు చేసేస్తారా? వెయిటింగ్. ఓకే. ఇంకా ఏ హీరోస్తో చేయాలని ఉంది? న్యూ జనరేషన్ హీరోస్తో అందరితో యాక్ట్ చేయొచ్చండి, అదేం ప్రాబ్లం లేదు. ఎవ్రీ వన్ ఆర్ సో గుడ్ అండి. ఓకే. అంత ఎఫర్ట్స్ పెట్టకపోతే వాళ్ళు ఆ పొజిషన్లో ఎందుకుంటారు చెప్పండి. కానీ ఆల్వేస్ మై ఎయిమ్ ఇస్ టు వర్క్ విత్ చిరంజీవి గారు. ఎందుకంటే నాకు ఒక 2 times ఆపర్చునిటీ వచ్చి కూడా మిస్ అయింది నాకు. ఓకే. సో డెఫినెట్గా మీరు చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మీ ఇంటర్వ్యూ కూడా మేము మళ్ళీ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాం. Thank you. ఫైనల్గా ఆడియన్స్కి ఏదైనా చెప్పేది ఉంటే చెప్పండి. ఆడియన్స్కి ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను,